సంజు శాంసన్ మనందరికీ తెలుసు చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తాడు. పవర్ ప్లేలోనే బౌలర్స్పై ప్రెజర్ పెట్టడానికి ట్రై చేస్తాడు. అంతే మంచి బ్యాటింగ్తో చాలా ఫ్లయింగ్ స్టార్ట్స్ అయితే తీసుకుంటాడు, కానీ వాటిని బిగ్ స్కోర్ కన్వర్ట్ చేయడంలో చాలాసార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు ఇండియన్ టీంలో. ఎస్పెషల్గా ఐపీఎల్ అయితే వేరే విషయం, కానీ ఈ తీసుకునే 20-30 రన్స్ని 70-80 రన్స్కి ఏమైనా కన్వర్ట్ చేయగలిగితే మొన్న చూసిన వెస్టిండీస్ మ్యాచ్ ఏదైతే శాంసన్ది మంచి వాల్యుబుల్ నాక్ అనమాట. తన కెరియర్లోనే ది బెస్ట్ నాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక నాక్ ఆడితే మాత్రం ఇంకా అది వేరే విషయం. బట్ అలాంటి నాక్ ఏదైనా ఆడితే మనం ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్ ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కానీ శాంసన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లాండ్ దగ్గర క్లియర్ బ్లూ ప్రింట్ అయితే ఉంది సంజు శాంసన్ని ఎలా అవుట్ చేయాలని. ఎందుకు అంటే లాస్ట్ టైం ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో జోఫ్రా ఆర్చర్ 145+ బౌలింగ్ స్పీడ్తో బౌలింగ్ చేస్తున్నాడు. బాడీ లైన్కి డీప్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్స్ పెట్టి మరీ అవుట్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అలా కాకుండా సంజు శాంసన్ మెరిట్ ఆఫ్ ద బాల్ అలాంటి బాల్స్ని ఫుల్ షాట్కి అగ్రెసివ్గా వెళ్ళకుండా స్లోగా కామ్ అండ్ కూల్గా కంపోజర్గా తనకి రిప్లై ఇచ్చుకుంటూ మిగతా బాల్స్ మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడి బ్యాలెన్స్డ్గా వెళ్తే ఏదైతే వెస్టిండీస్తో చేసినప్పుడు ఎక్కడ అగ్రెసివ్ ఇంటెంట్ లేదు, ఎక్కడ బాల్ లూజ్ బాల్ అక్కడే కొట్టడానికి ట్రై చేశాడు. సేమ్ అలా ట్రై చేయగలిగితే మనకి ఇంగ్లాండ్ మీద మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డిపెండ్ ఆన్ ఓపెనర్స్ అనమాట. అభిషేక్ శర్మను ఆల్మోస్ట్ డీకోడ్ చేసినట్టు అయింది. తను చాలా అండర్ ప్రెషర్లో ఆడుతున్నాడు. అండ్ వీళ్ళిద్దరు ప్రెషర్ వల్ల సంజు శాంసన్ని వన్ డౌన్ పంపించి తనను కూడా తన ఫ్రీ ఫ్లో బ్యాటింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యేలా చేసుకున్నారనమాట టీమిండియా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో టీంని ఎలా సెట్ చేయాలి అని. బట్ ఏదైనా సరే ఈ ముగ్గురు ఎవరు సక్సెస్ అవుతున్నా సరే టీమిండియాకి మంచి బ్యాటింగ్ స్కోర్ అనేది పెడుతున్నాం బోర్డు మీద. 195 టార్గెట్ కూడా మొన్న అలాగే చేశారు వెస్టిండీస్ మీద. అప్పటి వరకు సంజు శాంసన్ కొడతాడని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ ముగ్గురు బ్యాటర్స్లో ఒక్కడు సక్సెస్ అయ్యాడు. సో మ్యాచ్ అయితే కొట్టారనమాట. సో వీళ్ళు ముగ్గురు సక్సెస్ అయితే ఖచ్చితంగా 20 ఓవర్లకు 300 కంపల్సరీ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు వాంఖేడే స్టేడియం కాబట్టి సూపర్ గుడ్ బ్యాటింగ్ వికెట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ మన ఇండియన్ బ్యాటింగ్ వస్తే ఖచ్చితంగా 250 కొట్టాల్సింది. ఎందుకంటే ఇంగ్లాండ్ దగ్గర అంత మంచి బ్యాటింగ్ ఉంది. ఎస్పెషల్లీ విల్ జాక్స్ చేస్తున్న ఫినిషింగ్ ఏదైతే ఉందో ఫ్లయింగ్ ఫినిషింగ్ అనమాట. ఎలాంటి బౌలర్నైనా సరే, అందులోనే వాంఖేడే అంటే చాలా చిన్న స్టేడియం ఉంటుంది, మంచి బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి చాలా పద్ధతిగా బౌలింగ్ చేయాల్సింది. మన బౌలింగ్ అటాక్ ఎలాగో తెలిసిందే, కొంచెం పర్వాలేదు అనిపించినా సరే బుమ్రా ఎస్పెషల్గా చాలా బాగా చేస్తున్నాడు. అండ్ సంజు శాంసన్ కంపల్సరీగా నిన్న ఆడిన నాక్తో పొంగిపోకుండా తనని కామ్గా ఉండి మంచి ఇన్నింగ్స్ ఇంకొక 2 మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉంది. ఈ ట్రాప్లో ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయి. సంజు శాంసన్ అంటే షార్ట్ బాల్కి అంత పేస్తో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేసి డీప్ స్క్వేర్ లెగ్ అండ్ ఫైన్ లెగ్ ఫీల్డర్స్ పెట్టుకుని బౌలింగ్ చేస్తే ఆ ట్రాప్లో పడే ఛాన్సెస్ ఏమైనా ఉందా, మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ అభిషేక్ శర్మని ఏమైనా రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నా, అంత బాడీ రిథమ్ లేదు, మూమెంట్ అయితే లేదు. సంజు శాంసన్ ఏదైతే అనుకున్నామో కానీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. బట్ అభిషేక్ శర్మ వల్ల ఇప్పుడు ఇషాన్ కిషన్కి ప్రాబ్లం పడే ఛాన్స్ ఉంది. సంజు శాంసన్ వల్ల అభిషేక్ శర్మ కొంచెం డౌట్ పడ్డాడు. ఇప్పుడు సంజు శాంసన్ సెట్ అయ్యాడు, అభిషేక్ శర్మ డౌట్ అవుతున్నాడు. ఒకవేళ సంజు శాంసన్ మనందరికీ తెలుసు చాలా అగ్రెసివ్ ఇంటెంట్